ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఈరోజు మా అమ్మ మొత్తం క్లీన్ చేయమనింది. కొంచెం బాధతో అయితే ఇదంతా కట్ చేయాల్సి వచ్చింది. కొన్ని చెట్లు కొన్ని ప్రాణం ఉన్నాయి కానీ కట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కొన్ని వేరే ఆ పక్కన ఇంకా వేరే దగ్గర కూడా చెట్లు ఉన్నాయి, అవి కూడా తెచ్చినాం. ఇది వచ్చి పప్పాయ చెట్టు, మా ఆయన విత్తనాలు వేశాడు. 8 చెట్లు దాకా దాదాపు 8 చెట్లు దాకా విత్తనాలు వేస్తే వాటిల్లో 2 మొలకెత్తాయి. ఈ ఎండలకి తప్పించుకొని అవి ఇంకా మళ్ళీ ప్రాణం పోసుకుంటే బాగుంటుంది చెట్లకి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి, రాజాతో రాణి. అండ్ ఇదంతా మా ఆయన నేను కూడా కొద్దిసేపు చేస్తాను, నువ్వు కూడా కొంచెం వీడియో ఎత్తు అని అంటే అవసరం లేదని నేనే చేస్తాను, నువ్వే వీడియో తీసుకోని అన్నాడు. ఎప్పుడు అంతే, ఆయనతో నాకు అంటే నా పని పైన అయినప్పటికీ ఆయనకి నాకు కలిసి ఏదైనా పని చెప్తే దాదాపు నాతో ఏ పని చేయనివ్వడు, అన్నీ ఆయనే చేస్తాడు. నేనేదో కొంచెం ఆడుండి అది ఇట్ట పెట్టు అది ఇట్లా చేయి అని చెప్తే చాలా ఆయనకి చేయనీడు సామాన్యంగా పని. 90% ఆయన చేసేదో 10% నేను చేస్తా. ఈరోజు ఆ 10% కూడా నేనేమీ హెల్ప్ చేయలేదు. ఇది దానిమ్మకాయ చెట్టు. ఇది ఎలా వచ్చిందో విత్తనాలు వేయాల, ఇదే అయితే వచ్చింది. తర్వాత ఇది దానిమ్మకాయ చెట్టు అని నేనే కనిపెట్టిన సైంటిస్ట్ లాగా. మా మామని పిలుచుకొని పోయి, మామ ఇదేం చెట్టో తెలుసా అన్న. తను ఏం చెట్టు, ఏదో పిచ్చి చెట్టు ఏమో అనింది. కాదు ఇది దానిమ్మకాయ చెట్టు అని నేను చెప్పినాను అరబీలో. ఏం పేరు చెప్పు. దానిమ్మకాయ చెట్టు రుమాన్ చెట్టు అని చెప్పినాను. తర్వాత అవి చూడండి చెట్లు దాదాపు బాగానే ఉన్నాయి. ఈ ఎండలకి అవి అట్లా వాడిపోయినాయి, కానీ అన్నీ తీసేసి క్లీన్ చేయమనింది. మా ఆయన ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు అయితే పోస్తాడు చెట్లకు నీళ్ళు. కానీ ఈరోజు అవి తీసేస్తా అంటే మా ఆయన కూడా బాధపడ్డాడు కొంచెం. మళ్ళీ అయితే కొత్త చెట్లు నాటుతాము. నాటేటప్పుడు కూడా పెడతాం వీడియో, ఎందుకు పెట్టాం. ఇదండి ఈరోజుకి ఈ పని. గార్డెన్ అంటే ఇంట్లో పని కూడా ఉంది, కానీ వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ సాయంత్రం పని. ఇదంతా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని అన్ని చెట్లు చాలా ఉన్నాయి చెట్లు, బయట లోపల ఎంట్రన్స్ దగ్గర. ఇవి పెద్ద కుండీలు అనమాట. ఇవి ఎంట్రన్స్లో లెఫ్ట్ 2 రైట్ 2 అయితే పెద్ద పూల కుండీలు ఉన్నాయి. ఇవి లోపలివి రేపు అయితే మళ్ళీ వీడియో అయితే తీసి పెడతాను. ఇదంతా మా ఆయన, నేను కసువు దోస్తానంటే అస్సలు పొరకట్ట కూడా వేయడం లే నాకు. నేనే క్లీన్ చేస్తాను, నువ్వు వీడియో తీసుకో అన్నాడు. ఈ చెట్లు అన్నీ ఎప్పటి నుంచో. వాయిల్ చెట్టు అయితే అది ఆ పక్క వాయిల్ చెట్టు, ఆ వాయిల్ చెట్టు మా మామ వచ్చి తీసే ఎందుకు అది అనింది. కానీ నేను అదే ఉండిచ్చాను, ఎందుకంటే ఎప్పుడన్నా మనకు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం లైట్గా బొడ్డు దగ్గర నొప్పి వస్తే ఆ ఆకుని నలిపి బొడ్డులో పెట్టుకుంటే కొంచెం సేపటికి రిలీఫ్ అవుతారంట. నాకు తెలియదు, మా ఊర్లో చెప్పారు వేరే వాళ్ళు. ఎప్పుడు కూడా పార్టీ లేదు. మళ్ళీ మనం ఎప్పుడు మాకు తలనొప్పి వచ్చినప్పుడు ఆ ఆకుని వేడి నీళ్ళల్లో వేసి పసుపు ఆకు వేసుకున్నా కూడా మంచి రిలీఫ్. నాకు ఎప్పుడు తలనొప్పి వచ్చినా నేనైతే అలానే చేస్తా, వెంటనే అయితే రిలీఫ్ వస్తుంది. ఇది తాటి చెట్టు కాదు ఇది ఖర్జూరం చెట్టు. ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఆడ నాటలేక పడేయలేక ఏదో పెట్టుకొని ఉండాం కుండీలోని, అక్కడ నాటలేక. మళ్ళీ ఆ వాయిల్ చెట్టుకి 7 సంవత్సరాల దాదాపు 10 సంవత్సరాలు. మనం ఇంట్లో వచ్చి 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు, నేను వచ్చి 7 సంవత్సరాలు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. అట్లా లెక్క అవుతా చంద్రాని లెక్క వచ్చినప్పుడే కదా అట్ట ఇద్దరిది ఎట్ట కలుస్తుంది. నువ్వు నేను 8 సంవత్సరాలు. అంతకు ముందుదే 9, నేను వచ్చి ఇప్పుడు 9 రన్నింగ్ జరుగుతుంది నాది. 9 తర్వాత, అంతకుముందు మేము రాకముందు టాంచ్ ఉంది, అది వేర్లు లోపల్లోకి అయితే పాకిపోయింది. తీసేదానికే తీయాలన్నా కూడా మనసు రాదు, బాగుంటాయి. దానికి పర్పుల్ కలర్ పూలు కూడా వస్తాయి ఆ సీజన్ బట్టి. ఈసారి పూలు పూసినా చూపిస్తాం మీకు. పర్పుల్ కలర్ నాకు నోరు సావదు, గమ్మునుండి ఇంకా తిరగకపోతే. ఆ కుండీ
ఆ కుండీ తెచ్చినప్పుడు హోల్ సరిగా లేదు, దానివల్ల ఎన్ని నీళ్లు పోసినా కూడా అట్నే ఆగిపోతున్నాయి. దాంట్లో కరపచికాయ చెట్లు వేసినాము, అది విత్తనాలు వేసినాము రాల, మళ్ళీ వచ్చి ఇది ద్రాక్ష చెట్టు వేసినాము, అది చాలా కొంచెం పెరిగింది. అది వేరే పాట్లో నుంచి తీసి మళ్ళీ ఈ కుండీలో పెట్టి దీంట్లో నీళ్ళు పోస్తే నీళ్ళు పోవడం లేదు, దానివల్ల చనిపోయింది. చాలా బాగా వచ్చింది కుండీ. అది పనిగా తెప్పించిన నేను మామని అడిగి, మామ ద్రాక్ష చెట్టు మొలిచింది, కుండీ కావాలని చెప్పి అది పనిగా తెప్పించినాను. కానీ అది చిన్న మిస్టేక్ వల్ల అది చనిపోయింది. మళ్ళీ ఆవకాడో చెట్టు కూడా వేసినాము విత్తనాలు, ఆవకాడో చెట్టు కూడా వచ్చింది. అన్నీ ఆ కుండీలో పెట్టడం మాకు అంత ఐడియా రాలా, కుండీలో వాటర్ వెళ్ళలేదేమో అనుకుంటున్నాం, కానీ వెళ్తున్నాయిలే అనుకున్నాము, కానీ వెళ్ళక అది అన్నీ చనిపోయినాయి. వాటర్ అట్నే నిలవండి. ఆ కుండీలో కొత్తిమీర కూడా వేసినాము, గాలికి అంతా పోయింది. ఇప్పుడు అన్నిటికీ ఫుల్గా ఉన్నాయి మట్టి, అందుకే ఆ మట్టి అంతా తీసి జాగ్రత్తగా ఒక దగ్గర ఒక ఇస్బాలా కవర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసి ఒక దగ్గర పెట్టేస్తే మళ్ళీ చెట్లు నాటేటప్పుడు అది చాలా ఎరువు, గొర్రె ఎరువు అంతా ఉంది. మా ఆయనకి ఇలా చెట్లు పెంచడం ఇవంటే చాలా ఇష్టం. మా ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఇంటి దగ్గర కూడా. ఇంకా అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.